హాయ్ అండి, ఈరోజు నేను కదంబం చేస్తున్నాను. ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాను, ఈ గ్లాస్తోనే కందిపప్పు కూడా పోస్తున్నాను. ఇది దీంట్లోనే అండి మనకి చూసుకొని ఇట్లా నీళ్లు పైకి రావాలి, బాగా మెత్తగా ఉడకాలండి. మనం మామూలు బియ్యం కన్నా నీళ్లు పోసేదానికన్నా ఎక్కువ పోస్తాం నీళ్లు. సాల్టు, పసుపు, ఇది విజిల్ వచ్చే లోపల మనము కూరగాయ ముక్కలన్నీ ఉడకబెట్టేసుకుందామండి. ఇవి ఉడకబెట్టుకోవాలి. ఇదండి రెండు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ముక్కల్లో మనం చింతపండు రసం పోస్తున్నాము. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నానండి, కొద్దిగా వేస్తున్నా. ఇది సాంబార్ పొడి. ఇదండి బాగా ఉడికింది దాంట్లో పోసుకోవాలండి. ఇలా బాగా పైకి కిందికి కలుపుకోవాలి. దీనికి పోపు వేసుకోవాలండి. దానికి నెయ్యి వేసుకోవాలండి, నూనె వేసుకోవద్దు. పోపు వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా ఇంపార్టెంట్. కొద్ది కాజు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇదండి పోపు బాగా వేగిపోయింది. ఇది తీసి దాంట్లో వేసుకోవడం నేను. అంతే అండి, అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.